అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములలో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకునిన దరిద్రుడును లోపలికి వచ్చినేడలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునిన వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పినేడలా మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులను మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయసభకు ఈడ్చుచున్నవారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినెడల ఆజ్ఞలన్నిటి విషయములలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినెడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి. స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుము. కనికరము తీర్పును మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? సహోదరులైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతున్నని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలని రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. దేవుడు ఈ లేఖను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.
ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు వాక్యం విన్నారు కదా, అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి. మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.